బూత్కి బిఎల్ఏ అట్లా. బిఎల్ఏ అంటే ఏం చేయాలంటే ఒక నెల రోజులు మీరు దయచేసి రోజుకు మీరు తిరగాల్సింది కేవలం 10 నుంచి 15 ఇండ్లు, అంతకంటే ఎక్కువ కాదు. ఆ బిఎల్ఓ గారితో పాటు మీరు ఇంటింటికి పోవాల్సి ఉంటుంది. పోయి ఏం చేయాలి, అసలు నిజంగా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారా లేదా? ఎందుకంటే ఒక వార్త ఏమి వినబడుతుందంటే బీహార్లో, బెంగాల్లో, ఇంకా ఎస్ఐఆర్ జరిగిన మిగతా రాష్ట్రాల్లో మాకు పడయి అనుకున్న ఓట్లు కొన్ని కట్ చేసిండ్రు అనే వార్తలు వస్తున్నాయి. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. బెంగాల్లో ఈరోజు ఈ నిమిషానికి 27 లక్షల మంది మాకు ఓటు హక్కు ఉంది కానీ మమ్మల్ని తొలగించిండ్రు అని చెప్పి కోర్టులో ఇంకా నడుస్తున్నది పంచాయతీ. అది కోర్టు నడుస్తూనే ఉన్నది. ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది, ఆమె దిగిపోయింది, ఆగమాగం అయితేనే ఉన్నది. అందుకే ఇంపార్టెంట్, ఒక్కొక్క ఓటు మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆ పరిస్థితి తప్పుతుందన్న ఉద్దేశంతోనే మీకు ప్రత్యేకంగా ఈ అవగాహన కార్యక్రమం. ఇంటింటికి పోవడం, బిఎల్ఓ గారితో ఓటర్లందరూ ఎన్యూమరేషన్ ఫామ్ నింపేటట్టు చూసుకోవడం, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాయించడం, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించడం, అట్లాగే డూప్లికేట్ ఓట్లు, దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం ఇక్కడ ముఖ్యమైన మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు రేపు తప్పకుండా వేములవాడ గెలుస్తాం, అందులో అనుమానం ఏం లేదు. కానీ ఎస్ఐఆర్లో మీరు ఎంత గట్టిగా ఉంటే, ఎంత సిన్సియర్గా పనిచేస్తే మీ మెజారిటీ అంత పెరిగే ఆస్కారం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి వేములవాడ మా సోదరులు సోదరిమణులు అనేది నా ప్రార్థన. ఎందుకంటే ఇళ్ళనే లంగతనాలు జరుగుతాయి. మనం గవర్నమెంట్లో లేము, ఇక్కడ రాష్ట్రంలో లేము, కేంద్రంలో లేము. అందుకే వాళ్ళు మరి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మన కింద మీద చేసే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంత సిన్సియర్గా, ఎంత సీరియస్గా గల్లీ ఇల్లు తిరిగితే మనకు అంత లాభమయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూడాలని చెప్పి నా ప్రార్థన. ఇందులో ముఖ్యమైన బాధ్యతలు ఏంటంటే మీకు గవే, ఏమన్నా ఎక్కడన్నా మన వాళ్ళ ఓట్లు తీసే ప్రయత్నం చేస్తే కనిపెట్టుకోవాలి, బిఎల్ఓ గారికి వెంటనే చెప్పాలి. కాదు మేడం ఈ ఓటర్ ఇక్కడనే ఉన్నాడు, మీరు ఎట్లా తీస్తారు, వెంటనే అబ్జెక్షన్ రాయాలి. దానికి ప్రొసీజర్ ఉంది, ఫార్మాట్ ఉంది, అవన్నీ మీకు లక్ష్మీ నరసింహారావు గారు మీకు పంపిస్తారు, ఏం బాధపడేది లేదు. తప్పకుండా అన్మ్యాప్డ్ ఓటర్, అన్మ్యాప్డ్ అంటే 2002లో పేరు లేదు, ఇప్పుడు 2025లో ఉంది, వాళ్ళని కంపల్సరీ ఓటు ఉంచేటట్టు చూసుకోవాలి. మన డిమాండ్లలో ఒకటే, మన ఆలోచనల్లో ఒకటే, అర్హులు ఎవ్వరి ఓటు పోవద్దు, దొంగ ఓట్లు ఉండద్దు. ఎందుకంటే మనం కాంగ్రెస్ లెక్క బీజేపీ లెక్క దొంగ ఓట్లతో గెలవాలని ఆరాటంలో లేము. ప్రజలు నిజాయితీగా వచ్చి ఓట్లు గుద్దితే బ్రహ్మాండమైన మెజారిటీతో మనమే గెలుస్తాం. కానీ వాళ్ళు లంగతనం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. నెక్స్ట్ స్లైడ్. ఇక గుర్తింపు కార్డులు, మరి ఎవరైనా ఓటు లేదు రాయించుకోవాలి. ఏమేమి రకాల గుర్తింపు కార్డులు ఇవ్వచ్చు? ఈ 13 రకాలు ఏదంటే అది ఇవ్వచ్చు. ఈ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఈ 13 రకాల కాగితాలు ఏమున్నా ఓటు రాయాలని చెప్పి మీకు ఇచ్చిన లిస్టులో కూడా ఉన్నది, మీకు ఇచ్చిన పుస్తకంలో కూడా ఉన్నది, అవి దయచేసి చూసుకోండి. నెక్స్ట్. ఇక దొంగ ఓట్లని నేను చెప్పిన, డూప్లికేట్ ఓట్లని చెప్పిన, ఇదేదో నేను కల్పించిన మాట కాదు. మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఒక దగ్గర 12-13 వేల ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఉండే. మేము చూసినాం, పోయి ఎలక్షన్ కమిషన్ అడిగినాం. కానీ వాళ్ళు ఏమన్నారు, ఎలక్షన్ ప్రాసెసే స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు ఇస్తురా, మీరు ముందు ఇద్దా, ముందు ఇస్తే బాగుండు కదా అన్నారు. ఇగో బాధ మళ్ళీ రేపు వేములవాడలో రావద్దనే ఇగో మీకు ఏం చేస్తామంటే, ప్రతి పోలింగ్ బూత్ మీ దగ్గర ఉండే 262 పోలింగ్ బూత్ల పరిధిలో మీ లక్ష్మీ నరసింహారావు గారికి, మీ జీవన్ రెడ్డి గారికి నేను మొత్తం లిస్ట్ ఇస్తాను. మీ వేములవాడలో డూప్లికేట్ ఓట్లు ఎన్ని ఉన్నాయి అది నేను ఇస్తా. అది ఇస్తే మీరు ఏం చేయాలి, అది పట్టుకొని తిరగాలి. ఉదాహరణకు ఈ అమ్మాయి పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. ఇది వాస్తవమైన ఓటు. లావణ్య శ్రీనివాస్ అమ్మాయికి 5 ఓట్లు ఉన్నాయి. 2 ఓట్లు జూబ్లీ హిల్స్లో ఉన్నాయి, ఒకటి ముషిరాబాద్లో, ఒకటి అంబర్పేటలో, ఒకటి హైదరాబాద్లో. ఈ 5 ఓట్లు ఒకటే మనిషికి ఉన్నాయి. మరి వాటిని గుర్తుపట్టాలి. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడున్నది, ఎవలాయమే, ఆ ఒక్క దగ్గర ఉండాలి, మిగతా 4 పోవాలి. ఇక్కడ డూప్లికేట్ ఓట్లు కూడా 4 రకాలుగా ఉంటాయి. ఒకటి మీ కాన్స్టిట్యున్సీ పరిధిలోనే ఉండొచ్చు, ఒకటి ఊళ్ళో ఉండొచ్చు, ఇంకోటి వేములవాడ పట్టణంలో ఉండొచ్చు. రెండోది మీ పార్లమెంట్ పరిధిలో ఉండొచ్చు, ఒకటి వేములవాడలో ఉండొచ్చు, ఇంకోటి సిరిసిల్లలో ఉండొచ్చు, లేదా కరీంనగర్లో ఉండొచ్చు. మూడవది మీ రాష్ట్రం లోపలనే ఉండొచ్చు, ఒకటి ఇక్కడ ఉండొచ్చు, ఇంకోటి హైదరాబాద్లో ఉండొచ్చు. నాలుగోది ఒకటి ఇక్కడ ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, లేదా మహారాష్ట్రలో కూడా ఉండొచ్చు. 4 రకాల డూప్లికేట్ ఓట్లు ఉంటాయి. ఈ లిస్టు మొత్తం నేను జీవన్ రెడ్డి గారికి, అట్లాగే లక్ష్మీ నరసింహారావు గారికి రాబోయే 4-5 రోజుల్లో వారికి నేను అందజేస్తాను. వారు ఏం చేస్తారు, బూత్ల వారీగా మీకు ఇచ్చేస్తారు లిస్ట్. వీళ్ళు సస్పెక్టెడ్ డూప్లికేట్ సార్, నాట్ డూప్లికేట్ 100%. మనకు అనుమానం ఉంది డూప్లికేట్ ఓట్లని, అవి మీకు ఇస్తాం. అవి మీరేం చేయాలి, బూత్ల వారీగా బూత్ లెవెల్ ఏజెంట్లకు ఇస్తే మీరు తిరిగినప్పుడు
ఒక్కొక్కటి నెక్స్ట్ స్లైడ్ టిక్కు పెట్టుకుంటూ పోవాలి. మీకు 2 రకాల బుక్లు ఇచ్చినాం. హ్యాండ్ బుక్ ఇప్పుడు మీ చేతిలో ఉంది, ఇంకోటి వర్క్ బుక్. ఆ వర్క్ బుక్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన అనుమానాస్పదమైన ఓట్లు ఏవైతున్నాయో ఆ వర్క్ బుక్లో మీరు టిక్కు పెట్టుకుంటా ఈ లావణ్య ఎవరు, ఆమె నిజంగా ఎక్కడున్నది దొరకబట్టి మొత్తానికి ఇంకేమైనా వేరే డూప్లికేట్ ఓట్లు ఉంటే ఆ వర్క్ బుక్లో రాసుకోవడం, ఫైనల్గా జల్లెడబట్టి ఇగో ఇది కరెక్ట్ ఓటర్ లిస్ట్ అని చెప్పడం. నెక్స్ట్ ఇది మీకు ఆల్రెడీ ఇచ్చినాం. నెక్స్ట్ ఇగో ఇది నేను చెప్పినట్టు వర్క్ బుక్లో ఇవన్నీ ఉంటాయి. మీకు మొత్తం మీ 1000 ఓట్ల లిస్ట్ ఇస్తాం. అందులో మీరు ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఓటర్ లింక్ అయిందా లేదా, ఎన్యూమరేషన్ ఫార్మ్ నింపినరా లేదా, ఓటరు మరి ఇంకేమైనా వివరాలు ఏమైనా తప్పులు ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు రాసుకోవాల్సి ఉంటుంది. రాసుకొని ఈ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ చివరికి ఈ ఎస్ఐఆర్ విషయంలో చెప్పేది ఒకటి, ప్రతి ఓటు విలువైందే. మీకు రేపు వేములవాడ గెలవాలనుకుంటే మీరు నేల విడిచి సాము చేస్తే కాదు, మీ బూత్లో మెజారిటీ ఎప్పుడు వస్తుంది, ఓటర్ లిస్ట్ చక్కగా ఉంటే వస్తుంది. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఓటర్లు అందరూ కరెక్ట్గా ఉంటే అందులో మనోళ్ళ ఓట్లు ఒక్కటి కూడా పోకుండా మీరు జాగ్రత్త పడితే బరాబర్ వేములవాడలో 262 బూత్లలో ప్రతి బూత్లో మెజారిటీ వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ గులాబీ జెండా 100% 2025లో ఎగురుతుంది. దయతో మిమ్మల్ని కోరేది ఏంటంటే, దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ ప్రక్రియ సీరియస్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి, చాలా సీరియస్గా తీసుకోండి, ఆషామాషిగా తీసుకోకండి. రేపటి రోజున కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ గులాబీ జెండా ఎగరాలంటే మాటలు డైలాగులు వీటితో కాదు. కంపల్సరీ కొంత నెల రోజులు మనందరం కూడా ఎక్కడో అక్కడ పనిచేస్తేనే ఈ కార్యక్రమం అవుతుంది. ఇక రెండో మాట, మెంబర్షిప్ కూడా తొందరలో చాలా అవుతా ఉంది. ఆ యాప్ కూడా టెస్టింగ్ అయింది, రెడీగా ఉన్నది. ఇప్పుడే నేను జీవన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ప్రతి బూత్కి 2 ఏజెంట్ల చొప్పున మన పార్టీ తరఫున మెంబర్షిప్ కోసం మనం పెట్టుకుంటా ఉన్నాం. ఏంటిది, ఇదివరకు పుస్తకాలు ఇస్తే పుస్తకాలు రాసుకుని వద్దురు మీరు మెంబర్షిప్. అట్లా కాకుండా ఈసారి ఏం చేస్తున్నామంటే ఫోటో, ఇంటికి పోయి ఫోటో తీసుకునే విధంగా ఆ ఫోటోతో పాటు మొత్తం, ఎందుకంటే కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం రేపు, మంచి కార్డు కూడా రాబోతా ఉన్నది. కాబట్టి మంచి ఫోటో, మొత్తం వివరాలు బ్లడ్ గ్రూప్తో సహా మొత్తం వివరాలు కూడా తీసుకొని బ్రహ్మాండంగా మొత్తం ఆన్లైన్. ఇప్పుడు ఎట్లా అంటే మీకు తెలుసు, మిగతా ఫోన్లలో అందరు యాప్లు వాడుతూ ఉన్నారు, అట్లాగే ఈ యాప్ కూడా చేస్తూ ఉన్నాం. మీరు అందరు వాడే అక్కరేముండదు. ఊరికి 2 బూత్కి 2 ట్రైనింగ్ ఇస్తాం. అది మళ్ళీ సెపరేట్గా పెట్టుకుంటాం. ఆ ట్రైనింగ్ ఇచ్చి అందులో ఆల్రెడీ ఓటర్ లిస్ట్ నుంచే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు మొత్తం కొట్టే అవసరం కూడా లేదు. మీరు జస్ట్ మీ ఓటర్ ఐడి నెంబర్ రాసిండ్రు అనుకో, మొత్తం వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఆ పేరేంది, తండ్రి పేరేంది, అడ్రస్ ఏంది, మీరు ఒక మొబైల్ నెంబర్ ఒకటి రాసేది ఉంటుంది. బ్లడ్ గ్రూపు, ఏం చదువుకున్నావు, ఏం కులము, ఏం కేటగిరీ, బీసీయా, ఓసీయా, ఎస్సీయా, ఎస్టీయా, మైనారిటీయా, ఇవి రాసేది ఉంటుంది. ఇది ఎందుకు అవసరము అంటే పార్టీ పరంగా రేపటి రోజున, ఎందుకంటే భవిష్యత్ అంతా డిజిటల్ యుగం కాబట్టి పార్టీ పరంగా రేపటి రోజున ఒక మెసేజ్ ఇవ్వాలన్నా, ఉదాహరణకు వేములవాడలో రేపు ఏదో పెద్ద మీటింగ్ ఉన్నది, దానికి సంబంధించి ఒక మెసేజ్ ఇవ్వాలంటే సమగ్ర సమాచారం పార్టీ హెడ్ ఆఫీస్లో కరీంనగర్లో, సిరిసిల్లలో ఉంటే ఒక బటన్తోనే మీకు మెసేజ్ ఇవ్వచ్చు. అందుకే మనం జాగ్రత్తగా డిజిటల్ పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం.